ఎస్ మోహన్ అయితే వస్తా ఉన్నారు. మోహన్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మోహన్, ముందుగా మీకు శుభాకాంక్షలు. మొత్తానికి కౌన్సిలర్ మళ్ళీ రెండోసారి పోటీ చేస్తారు. ఈసారి ఎట్లా ఉండబోతుంది? ఈసారి ఖచ్చితంగా మన 14వ వార్డు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి నన్ను బలపరచడం జరిగింది. ఈరోజు 14, 13, 26 వార్డు నుంచి మేమందరం కలిసి ముక్కుమడిగా ఈరోజు నామినేషన్ దాఖలు చేయడానికి వస్తున్నాము. మా కాలనీ వాసులందరూ నాకు ఆశీర్వదించడానికి వచ్చిన ఇక్కడ పెద్ద మనుషులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, యువజన కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రత్యేకంగా అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు జరుగుతున్న మున్సిపల్ ఎలక్షన్లో బరిలో మేము ఇప్పుడు ఇక్కడ నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరం కూడా ఇక్కడ కంకణబద్ధులమై విజయం సాధించి వస్తామని చెప్పేసి మీ ముఖంగా తెలియజేస్తున్నాం. ఇది మీ అభిమానుల ప్రదర్శన, మీ బల ప్రదర్శన? ఇది మా అభిమానుల ప్రదర్శన. ఇక్కడ ఉన్న యువజన కాంగ్రెస్ నాయకుల యొక్క, కాంగ్రెస్ కార్యకర్తల యొక్క ఉత్సాహంతోనే ఇది నిర్వహించడం జరిగింది. మా సొంత నిర్ణయాలు ఏం లేదు. మా కార్యకర్తలు, మా యువజన కాంగ్రెస్ నాయకులు, మా యువకులు ఇక్కడ చూస్తున్నారు. వాళ్ళ సొంత నిర్ణయం సొంతంగా వాళ్ళు సొంత దాని నుంచే రావడం జరిగింది. అందు గురించే మేము ఈరోజు నామినేషన్కి రావడం జరుగుతుంది. మోహన్ ఈసారి వార్డు మారలేదు, మోహన్ పైన పోటీ చేసే ప్రత్యర్థి మారలేదు. మరి రిజల్ట్ ఏమైనా మారుతుందా? మారదు? ఖచ్చితంగా మారబోతుంది. రాబోయే రోజుల్లో మీరే చూస్తారు. అది మీరు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ఇట్లాంటి కాన్ఫిడెన్స్ తోటి ఈసారి మున్సిపల్ ఎలక్షన్ లో మున్సిపల్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఉందా? ఆ రోజు అసెంబ్లీ ఎలక్షన్ లో గ్రౌండ్ లో ఉండి పనిచేస్తాం. ఈ రోజు కూడా గ్రౌండ్ లో, ఈ రోజు నేను లీడర్ అవుతున్నా, కౌన్సిలర్ అవుతున్నా, ఒక కార్యకర్తగానే నేను ఆ వార్డులో ఉండి పనిచేస్తున్నాను. ఓ కార్యకర్తనే గెలిచి మీ ముందుకు వస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. మోహన్ మున్సిపల్ చైర్మన్ అవుతాడని ఒక ప్రచారం జరుగుతూ ఉంది. దానికి ఈ రోజు మున్సిపల్ చైర్మన్ అంతా హైకమాండ్ చూసుకుంటది. పెద్ద మనుషులు అందరు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎవరు నిర్ణయిస్తే మున్సిపల్ ఆఫీస్ పైన షాద్నగర్ లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. ఇక్కడ ఉన్న కార్యకర్తలం, ఇక్కడ ఉన్న నాయకులం అందరము, ఇక్కడ కంటెస్ట్ చేస్తున్న వాళ్ళందరూ, ఏ పెద్ద మనుషులు, ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు కానీ, ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడిగా ఉండి ఇక్కడ షాద్నగర్ లో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేస్తాం. ఇప్పుడు ఈ ర్యాలీలో ఇంతమంది జనాలు వార్డు ప్రజలు ఉన్నారా? అందరు వార్డు ప్రజల్లో ఉన్నారు. ఒకసారి మీరు కనుక్కోండి. మీడియా మీకు అభిమానులు, మీతో మీ గ్యాంగ్, మీ క్యాడరే కనిపిస్తా ఉన్నారు. అభిమానులు ఉన్నారు, యువజన కాంగ్రెస్ నాయకులు. ఇక్కడ మీకు ఎలా కనిపిస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ గవర్నమెంట్ లేనప్పుడు ఇక్కడ గ్రౌండ్ లో ఉండి పనిచేసిన యువకులే ఈరోజు లీడర్ గా ఉన్నారు. ఈరోజు న్యాయం జరిగిందంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు ఎవరైతే కష్టపడ్డారో, ఎవరైతే కంకణబద్ధులై పనిచేస్తున్నారో, ఈరోజు వాళ్ళకు సంపూర్ణ న్యాయం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఉన్నందుకే మీకు అలా కనిపిస్తున్నది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మన వార్డు ప్రజలు ఉన్నారు. వార్డు వాళ్ళే వచ్చి వాళ్ళు స్వతంత్రంగా వచ్చి మాకు ఇది చేయడానికి వచ్చారు. మమ్మల్ని అందరూ ఆశీర్వదించి మీ అమూల్యమైన ఓటు మాకు వేసి మీరు మమ్మల్ని ముందుండి నడిపేయాలని చెప్పి మేము మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము, కోరుకుంటున్నాము. మమ్మల్ని కూడా గెలిపిస్తే రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి చేస్తాము. ఈ 2.5 సంవత్సరాలు ఎంత అభివృద్ధి జరిగిందో మా ఎమ్మెల్యే గారు వీరపల్లి శంకర్ గారు 1300 కోట్ల ఫండ్ తీసుకురావడం జరిగింది. ఈ రోజు కూడా మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా ఇంకా అభివృద్ధి పాటలు జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ అధికారం ఉన్న పార్టీకి అవకాశం ఇచ్చి మున్సిపల్పై కాంగ్రెస్ జెండాను ఎగరవేసి మా అందరినీ కౌన్సిలర్గా గెలిపిస్తారని చెప్పి కోరుకుంటున్నాం. ముఖ్యంగా మోహన్ అనుచరుడు వంశీ ఉన్నాడు. వంశీతో మాట్లాడదాం. వంశీ, ఏంది ఇంత పెద్ద భారీ ర్యాలీతో వస్తున్నారు? ఏంది మూమెంట్ ఎట్లా ఉండబోతుంది ఈసారి? లాస్ట్ టైం మోహన్ గెలవలేకపోయాడు, ఈసారి కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈసారి ఎట్లా ఉండబోతుంది? గెలుపు లక్ష్యంగా ముందుకు సాగుతున్నాము. ఈ షాద్నగర్ యువతరకు ఈ గెలుపుతోని ముఖ్య సందేశం తెలియజేస్తాం. అంటే ఇప్పుడు మోహన్ కు ఒక అప్పుడున్న మోహన్ కి ఇప్పుడున్న మోహన్ చాలా తేడా ఉంది. అదంతా ర్యాలీలా కనిపిస్తా ఉన్నది ఆల్రెడీ. బాధ్యత ఇంకెక్కువ పెరిగింది యువకుల పట్ల, షాద్నగర్ రాజకీయాల పట్ల. వంశీ కూడా ఫుల్ కాన్ఫిడెంట్ గా కనిపిస్తా ఉన్నాడు. మరి